కాంగ్రెస్ పాలనపై నల్గొండ జిల్లా ప్రజలు భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సొంత నియోజకవర్గ జనమే చీదరించుకుంటున్నారు. అసమర్థ విధానాలతో ప్రజలను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని మునుగోడు మహిళలు చురుకలంటించారు. ఎమ్మెల్యేకు ప్రజలపై అంతగా ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇస్తామన్న హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెంచితే తామంతా రాజగోపాల్ రెడ్డి వెంటే ఉంటామని చెప్తున్నారు. గోపాల్ రెడ్డి సార్ గురించి మాట్లాడుతున్నాం. సార్ నాది కూల్ డ్రింక్ షాప్ సార్, అది మిషన్ కూడా కుట్టుకుంటాను, బట్టలు కూడా కుట్టుకుంటాను. మరి మేము ఎట్లా బతకాలి సార్? మరి వైన్స్ కానీ నా షాపు కూడా సాయంత్రం 4ంటికి తీయమంటున్నావు, 8ంటికి బంద్ చేయమంటున్నావు. తాగాలనుకున్నాడు ఎప్పుడైనా తాగుతాడు, తిరగాలనుకున్నప్పుడు ఎప్పుడైనా తిరుగుతాడు. ఇక మనం చెప్తే కంట్రోల్లో ఉండేటోళ్ళు అయితే బాగానే ఉంది ఆడ. ఇప్పుడు మీరన్న మాటే కదా సార్, నా మునుగోడు నియోజకవర్గానికి మాత్రం ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలని మాట్లాడుతున్నావు. మరి కతిమి ఎమ్మెల్యేలు మొత్తం మందిని చంపాలని చూస్తారా సార్? మరి ఎక్కడ లేని కండిషన్లు మాత్రం మీరు మాత్రమే పెడతారు ఎందుకు సార్? అసలు ఎంతవరకు న్యాయం సార్? అసలు తులం బంగారం ఇస్తా అన్నాడు, 2500 ఇస్తా అన్నాడు, ఇల్లు లేనోనికి ఇల్లు ఇస్తా అన్నాడు, ఆయన ఎన్నో పెట్టిండు. మరి ఎక్కడ లేని సిస్టమ్ నువ్వు ఇక్కడ పెట్టినప్పుడు నువ్వే ఎమ్మెల్యే కన్నా ఇచ్చుకోకపో మాకు సంబంధం లేదు. మునుగోడు నియోజకవర్గానికి మాత్రం నేను ఇవే మాటలు చెప్పుకొని మేము గెలిచినాం కాబట్టి ఆ పథకాలు అన్నది మా మునుగోడు నియోజకవర్గానికి మాత్రం ఖచ్చితంగా అమలు కావాలని వీటి మీద కొట్లాడరా సార్? మరి వీటి మీద కొట్లాడండి, మీ మాట మీద కొట్లాడితే మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాం కదా. ఎందుకు సార్ మా మీద ఇంత కక్ష కట్టిర్రు? మీరు మమ్మల్ని ఎందుకు ఇంత ఏడిపిస్తుర్రు?